శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాల ఉపాసన మార్గ ఛానల్ స్వాగతం. చాలామంది కూడా నాకు ఫోన్ చేసిన మాటల్లో కొంతమంది ఏందంటే, వశీకరణ విద్య మీరేమైనా నేర్పిస్తారా? లేకపోతే వశీకరణ మంత్రాలు మీరు చెప్తారా? అనేసి చాలామంది అడుగుతున్నారు. వశీకరణం అంటే మీకు ఏమనుకుంటున్నారు? అవతల వాళ్ళని మనము వశపరచుకోవడం అనుకుంటున్నారు. వశీకరణం విద్య అనేది చాలా పెద్దది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొంతమందికి మాత్రం సాధ్యమవుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తనో, నీ భార్యనో, ఇంకెవరినైనా నువ్వు వశం చేసుకోగలుగుతావో, ఈ ప్రపంచాన్ని నువ్వు వశం చేసుకోలేవు. ఎందుకంటే వశీకరణ విద్య అనేది చాలా పెద్దది. అది కొన్ని రకాలు చెప్పాలంటే మీరు చాలామంది అనుకోవచ్చు, ఒక నూనె ద్వారానో, లేకపోతే మూలిక ద్వారానో, మరుగుమందు ద్వారానో, ఇంకేదైనా సాధన ద్వారా మీరు ఎవరికైనా మీరు వశం చేసుకున్నట్లు భావిస్తారు. కానీ అది మీరు వారికి వశమయ్యారనేసి మాత్రం మీకు తెలీదు. ఇప్పుడు ఉదాహరణకి మన ఒక వస్తువుని పొందడం అనేది ఆ వస్తువు యొక్క గుణాన్ని బట్టి మనం అతనికి వశమయ్యాము అని మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే అందరికి సాధ్యం కాదు. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్టం ఉందనుకో ఒక వస్తువు మీద, ఆ వస్తువు అనేది నన్ను ఆకర్షించింది అంటే ఆ వస్తువుకి, ఆ పదార్థానికి ఆ యొక్క ఏదైతే ఉన్నదో భగవంతుడు సృష్టించినటువంటి ఏదో వస్తువు ఉన్నదో దానికి నేను ఆకర్షణకు లోనయ్యాను. అంటే వశీకరణం అనేది ముందుగా నా మీద అది ప్రభావం చూపింది. చాలామంది అనుకోవచ్చు, నేను వశీకరణ చేశాను పలానా వ్యక్తిని, పలానా జాతిని అంటావు. సరే, ఏదైనా శక్తిని అనుకుంటావు. కానీ వశీకరణంలో, శాస్త్రంలో ప్రధానంగా చెప్పేది ఏంటి? మొట్టమొదటిగా నువ్వు ఆ యొక్క బలహీన క్షణాలు ఆ యొక్క పదార్థానికి, ఆ వస్తువుకి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దానికి నువ్వు వశమయ్యావు అని అర్థం. ఎందుకంటే వశీకరణ శాస్త్రం చాలా పెద్దది. వశీకరణ శాస్త్రంలో మంత్రాలుంటాయి, తంత్రాలుంటాయి, యంత్రాలుంటాయి. 3 రకాలుగా ఒక శక్తిని, ఒక వ్యక్తిని లోపరుచుకోవచ్చు. నువ్వు ఒకరిని వశం చేసుకోవాలని నువ్వు ఏవైతే ప్రయత్నం చేస్తావో, ఇండైరెక్ట్ నీకంటే ముందుగానే ఆమె నీలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది దానికి లోనయ్యావు. బలహీనతకు లోనయ్యావు. ఆ సౌందర్యానికి కావచ్చు, ప్రేమకు కావచ్చు. సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది శాస్త్రంలో కూడా. ఎందుకంటే మునులు కూడా కొన్ని ఏళ్ళు తపస్సు చేసి కూడా కొంతమంది స్త్రీ వ్యామోహానికి లోనవుతారు కాబట్టి నేను ఆ విధంగా ముందుకెళ్ళి చెప్తున్నాను. రెండోది ఏంటంటే, వశీకరణ విద్య అనేది చాలా ప్రమాదకరమైనది. వాటి యొక్క హద్దులు దాటినట్లయితే, లత్త కొట్టినట్టయితే మీకు కూడా ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే వశీకరణ విద్య ప్రయోగించి దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు మీకు పాజిటివ్గా ఉంటేనే ఏ ప్రాబ్లం లేదు. నెగిటివ్గా ఉన్నదనుకోండి, ఒకవేళ నువ్వు జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా కానీ కొన్ని కావు. అది సెట్ కాదు. అది కొంతమంది మీద వశీకరణ మంత్రాలు పనిచేయవు. అందరి మీద వశీకరణాలు ప్రయోగాలు చేస్తే అందరు ఈ పాటికల్లా మంచి లక్షాధికారులు అయ్యేటోడు. ఎందుకంటే శాస్త్రంలో కూడా వశీకరణ విద్య గురించి, వాడి యొక్క ప్రమాణాల గురించి కూడా విరివిరిగా తెలియజేస్తుంది. ఎవరి మీద పనిచేస్తా, ఎవరి మీద పని చేయకూడదు, ఏ సందర్భంలో పని చేయవు అనేసి కూడా మీరు చూసుకొని కూడా చేయవలసి ఉంటుందన్నమాట. అన్నిటికీ వశీకరణ విద్య ఉంది అని ప్రయోగించామనుకో సంకనాకిపోతారు. అది ఎందుకంటే వశీకరణ విద్య నేర్పే ముందరనే గురువు ముందుకు చాలా హెచ్చరికగా తెలియజేస్తాడు. మీకు వశీకరణ విద్య ఎంతో తీయగా ఉంటుంది, వశం అవుతారు అనుకుంటారు. కానీ వశీకరణ విద్య గురించి మీకు 100% తెలిస్తే మాత్రం మీరు వశీకరణ చేయరు. ఎందుకంటే నీకు అమ్మవారికి బలి ఇచ్చినటువంటి ఏ జంతువు మాంసం తిన్నట్లయితే
ఏ విధంగా సప్పగా ఉంటుందో అదే విధంగా కూడా వశీకరణ విద్య నేర్చుకున్న వాళ్ళు కానీ నేర్పిన వాళ్ళు కానీ ఆ విద్య అంతా నువ్వు ఎవరి మీద ప్రయోగం చేస్తావో కానీ అది చాలా సప్పగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మనిషి మీద కానీ జంతువు మీద కానీ ఎవ్వరి మీద కూడా ప్రయోగం చేయలేదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అమ్మవారు ఓ శ్రీ విద్య సంప్రదాయంలో నువ్వు ఏది చేస్తావో అమ్మవారికి తెలుసు అనమాట. నీ వశీకరణ విద్య నేర్చుకుంటానన్నప్పుడు కూడా ఆ యొక్క విద్యలో ఉన్నటువంటి లోపాలన్నీ చెప్తుంది అక్కడ. నీకు పరోక్షంగా తెలియజేస్తుంది. ఏదో ఒక సందర్భంలో కానీ, ఏదో క్రియలో కానీ, ఏదో పూజలో కానీ తెలియజేస్తుంది. అది నువ్వు చేసుకున్నంత సేపు నీకు సప్పగా ఉంటుంది. నీకు అనుభూతి కలగదు. న్యాచురల్‌గా ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉన్నది అన్ని వేళలా ఉంటుంది. కానీ వశీకరణం ద్వారా నువ్వు ప్రయోగం చేసే శక్తికి ఏదైతుందో కొన్ని లిమిటెడ్ ఉంటుందన్నమాట. మరుగుమందు పోసావనుకో ఒకవేళ వాళ్ళకి నివారణ చేయడం వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు మంత్రాల ద్వారా చేసావనుకోండి వాళ్ళు నివారణ చేస్తారనుకోండి వెళ్ళిపోతుంది. కానీ ప్రేమ అనేది ఏదైతే ఉన్నదో నువ్వు సహజ సిద్ధంగా నువ్వు పొందినటువంటి ఏదైతే ఉన్నదో అది ఎన్నటికి నువ్వు కోల్పోలేవు. మీరు ఏదైతే ఉన్నదో దాన్ని ఆ విధంగా చేసుకోండి. కానీ వశీకరణ విద్య ద్వారా నిన్ను అద్భుతాలు చేయగలుగుతాననుకుంటే మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. నా దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయన్నమాట వశీకరణలో. వాటన్నిటి బేస్ చేసుకొని చెప్తాను. ఈ వశీకరణ విద్య అనేది ఇది ఒక ఏమీ చేతకాని వాళ్ళు మాత్రం చేస్తారు అనేసి నేను అనుకుంటాను. కానీ చేతనైన వాళ్ళు మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోండి. కానీ వశీకరణ విద్య అనేది ఒక ఒక చెప్పాలంటే ఒక తెర లాంటిది. మీలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉన్నదో, ఏదైతే సాధ్యం ఉన్నదో, అసాధ్యం ఉన్నదో వాటన్ని వేళల్లో నువ్వు ప్రయోగం చేయలేవు అక్కడ. నేను చెప్తున్నాను. ఒక వశీకరణ శాస్త్రంలో ఒక తైలాన్ని తీసుకొని ఆ యొక్క అభిమంత్రించి ఎవరికైతే మీరు వశీకరణ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకు జుట్టుకు పూస్తారు, ఏదో బట్టలకు పూస్తారనమాట. రెండవది ఏంటిది మరుగుమందు మీరు తినే పదార్థాలు వాళ్ళు పూస్తారు. మూడవది ఏంటిది మీకు వస్త్రాలు కానీ జుట్టు కానీ వాళ్ళు తీసుకువెళ్ళి కొన్ని వశీకరణ ప్రయోగాల ద్వారా మిమ్మల్ని వశం చేసుకోవాలని చూస్తారు. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క నీడ ఉందనుకో వాళ్ళ మీద పారదు. నువ్వు చేసినా కానీ నువ్వు వశీకరణలో ఎంతో ప్రావీణ్యుడైనా కానీ అది పారదు. ఎందుకంటే కొన్ని పిశాచాలతో లేపుతారనమాట కొంతమంది. ఎందుకంటే అది కూడా పనిచేస్తాయి. ఎందుకంటే పనిచేయవు అనేసి నేను అనడం లేదు అక్కడ. రెండవది ఏంటంటే చాలా ఉంటాయి వశీకరణ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, క్రియలు, ప్రక్రియలు. కొంతమంది తమలపాకు మీద నీ పేరు రాసి దానికి తేనె పూసి కొన్ని గాజు సీసాలో భద్రపరుస్తారు కొన్నేళ్ళ వరకు. ఇలా చాలా ఉంటాయి. చాలా క్రియలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. అవన్నీ కూడా వశీకరణ శాస్త్రంలో ఒక భాగమే. కానీ అవి అందరి మీద కూడా ప్రభావం చూపదు. అలా ఇప్పుడు ఉదాహరణ శ్రీ విద్య సంప్రదాయంలో మహాలక్ష్మీదేవి పూజ చేస్తాను. నాకు వశీకరణ విద్య వచ్చింది అనుకో, నేను అమ్మవారిలో మీ సంకల్పం చేసి చెప్తానేమో కానీ స్వతహా వశీకరణ మంత్ర ప్రయోగం నేను చేయలేను. బికాస్ ఆఫ్ ఏంటంటే నా యొక్క మంత్రశక్తిలో అమ్మవారు మిళితమై ఉంటుంది. నేను ఏం చేస్తానో కూడా అమ్మవారికి తెలుస్తుంది. నేను ఒకవేళ చెడు క్రియ జరుగుతుంది ఈ యొక్క క్రియ వల్ల, ఈ ప్రయోగం వల్ల నేను ఒకరికి ఏమైనా చేయాలనుకున్నా కానీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో అది ఆగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చేసావా చూసావా అన్నా అనుకోవేళ ఇప్పుడు ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ అని మనం బయటికి చెప్పలేం. అర్థమైందా? నిన్ను వాళ్ళు చేస్తారు వీళ్ళకి చేస్తారంటే కానీ నేను ఎవరికి ఏం చేయలేను. వాటికి దుష్పరిమాణాలు అంటే వాటి యొక్క వచ్చినటువంటి నెగిటివ్ని నేను సేకరించాను కాబట్టి, దానివల్ల వచ్చిన నష్టాలను నేను చూశాను కాబట్టి, నేను ఒకవేళ చెయ్యాలనుకున్నా కానీ మహాలక్ష్మీదేవి అడ్డుపడుతుంది. ఎందుకంటే ఉపాసన దేవతకు సర్వం తెలుసు. ఇట్లా ఇంకోటి ఏం చేస్తారని చాలామంది నాతో ఒకటి పలానా వ్యక్తి కావాలి, పలానా అమ్మాయి కావాలి, నువ్వు చేసి సెట్ చేయగలుగుతావు అంటావు.
నేను 10 ఏండ్లు తపస్సు చేసి, నేను ఇలాంటి కోరికల కోసం నేను నా తపోబలాన్ని వృధా చేస్తానికి కూడా నేను లేను. ఎందుకంటే నాకు ఆ విద్య వచ్చి ఉంటే నేనే చేసుకునేటోడిని కదా! ఎందుకంటే అమ్మవారు పెట్టే పరీక్షలో కూడా ఇది కూడా ప్రధానమైనది. నేను ఒక వ్యక్తి మీద వశీకరణ ప్రయోగం చేశాననుకోండి, ఆ వ్యక్తికి నేను వశపడతాను కానీ అక్కడితో అక్కడ ఆగిపోతుందది. అది మీకు తెలియకపోవచ్చు. వశీకరణ శాస్త్రం అనేది చాలా భయంకరమైనది, ప్రకృతి విరుద్ధమైనది. నీకు ఒకవే స్వేచ్ఛగా ఒక వచ్చిందనుకో దానిని స్వీకరించు. కానీ మంత్రాలతోటి, తంత్రాలతో, యంత్రాలతో నువ్వు చేయాలనుకున్నా గాని నీ మీద ఎవరైనా వశీకరణ చేస్తారనుకోని దాన్ని నువ్వు దాటగలుగుతావా? అందుకోసం అనేసి. ఎందుకంటే వశీకరణ విద్యలో నేను చాలా చూశాను. మీకు యంత్రాల మీద రాయడం వరకు తెలుసు. మంత్రాలు జపించడం వరకు తెలుసు. కాపాలికలతో కూడా నేను చేసినటువంటి సందర్భాలున్నాయి. వాళ్ళతో పోరాటం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని వ్యవహారాల్లో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు వశీకరణ శాస్త్రం ఇలా కూడా ఉంటుందా అనేసి నేను భయపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కూడా చేస్తారా అనేసి. అంత మాయతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఇది. పడుకున్నటువంటి వ్యక్తిని ఆ వ్యక్తిలోకి శక్తి ప్రవేశించి రాత్రి రాత్రికి నేను పోతాను అనేసి అన్న సందర్భాల నుంచి కూడా నేను చూశాను. ఎందుకంటే వశీకరణ శాస్త్రం అనేది చాలా పెద్దది. నువ్వు అనుకున్నంత ఏం సామాన్యంగా ఉండదు. ఏదో 4 మంత్రాలు చదివితే వస్తాయి అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఈ వశీకరణ శాస్త్రం అనేది కాలానికి సంబంధమైన విద్య. చాలామందికి తెలియకపోవచ్చు కానీ, చెప్పకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను. ఇంకోటేందంటే ఇప్పుడు వశీకరణలో వశం చేసుకుంటే ఏమైతది వాళ్ళు నా మాట వింటారు కదా అనుకుంటాను. కానీ ఆ మాటల వెనుక దాగి ఉన్న రహస్యాలు కొన్నేళ్ళ తర్వాత నువ్వు బయటపడినట్లయితే నువ్వు ఏడ్చి ఏడ్చి చస్తావు. నువ్వు శరీరాన్ని ఏదో చేసిన అనుకుంటావు కానీ నువ్వు ఎంత కోల్పోయావని మాత్రం అక్కడ నీకు తెలియదు. నువ్వు ఒక స్త్రీని గాని, ఒక పురుషుడిని కోరుకున్నట్లయితే ఆ యొక్క పొందినట్లయితే అక్కడితో నీ జీవితం ఎండ్ అవుతుంది కానీ అంతకు ముందుకు పోదు. ఎన్నో మంది కేసుకి ఎంతోమంది చెప్పాను ఈ విషయాన్ని కూడా. నన్ను చాలామంది అడుగుతారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వశం చేయగలుగుతారా? మీరు గొడవ పెట్టుకుని నా దగ్గరకు వచ్చి నేను వశీకరణ విద్య చేయమంటే నేనెందుకు చేస్తాను నేను? చేయను. నీకేది న్యాయం ఉన్నదో, అన్యాయం ఉన్నదో భగవంతుని ప్రశ్నించు. కానీ మీరు ఏదో గొడవ పెట్టుకొని నువ్వేదో తప్పు చేసి ఆయన ఎరదీసి నా భర్త నాకు కావాలి నువ్వు వదిలేసిపోతే నువ్వు చేసిన తప్పుకి కానీ నీ భర్త చేసిన తప్పుకి కానీ నా భార్య నాకు కావాలంటే తప్పు చేసే ముందా నీకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తుల కోసం వశీకరణ విద్యను ప్రయోగం చేయమని అడతారు నన్ను. నీ ఆస్తి నీ ఇష్టం. నీకు ప్రాప్తం ఉంటుంది. దక్కుద్ది లేకపోతే లేదు. వశీకరణ చేస్తావు. ఏం సాధిస్తావు? నీ కొడుకులు ఏమైనా నిన్ను పోషిస్తారా ఏమైనా? నీ కూతుర్లు ఏమైనా పోషిస్తారా ఏమైనా? కుక్కలు చిప్పుడు ఇస్తరాకైతే 100 మంది చెప్పాను నేను. వినలేదు. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇలా జరిగిందంటే నేనేం చేయగలుగుతాను? అలాంటి కూడా సందర్భాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నన్ను కూడా చెప్తారు వశీకరణ విద్య నేర్పించండి అంటారు. ఏది నేర్పించాలి? ఏ అంగట్లో వాడికి వస్తువు కాదది. నేను 10 ఏళ్ళు తపస్సు చేసినా కానీ మనస్ఫూర్తిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది పొందలేను నేను. అది ఒక శక్తి ద్వారా వచ్చింది అనుకుంటానే కానీ మనస్ఫూర్తిగా వచ్చేది కాదది. నేను ఉదాహరణ చెప్పాలంటే నేను నాకు ఒక భాగస్వామిని పెళ్లి చేసుకున్నాను. నా సొంత ఇది. ఎందుకంటే నా జీవితంలో ఏదైతే జరిగిందో నేను చెప్తాను. నా భార్యకు నేను జ్యోతిష్యం చెప్తాను అంతవరకే తెలుసు కానీ ఇంత విద్య వచ్చిందో వాళ్ళకి తెలీదు. నేను చేసుకున్నాను. నాకు నా భార్యకు కొన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉందన్నమాట. ఏజ్ గ్యాప్ ఉంది. తనకు అది తెలియకపోవచ్చు. నేను అన్నీ కూడా సక్రమంగా చెప్పాను. కానీ ఆమె అర్థం చేసుకోలేదు. దానివల్ల కొన్ని సమస్యలొచ్చాయి. ఆ సమస్యలతో పోరాటం చేశానేమో కానీ నేను ఎప్పుడూ కూడా వశీకరణ విద్యని ప్రయోగం చేయలేదు నా కుటుంబం మీద కూడా. నాకు విద్య మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. కానీ నేను ఒకవేళగా చేసినట్లయితే ఆ సప్పని కూడా తినటానికి నేను ఇష్టంగా లేను. ఎందుకంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, నిద్రపోమంటే నిద్రపోతుంది.
అంతేగాని ఆ జీవితానికి, ఆ యొక్క శక్తికి ఒక విలువ ఉండదు. ఒకవేళ నేను కాలం చేశాననుకో ఒకవేళ, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడలేదు. ఇట్లా. ఎందుకంటే వశీకరణం అనేది నువ్వు చెప్పినట్లు వింటుందేమో కానీ, నీ వెనక జరిగే వాటికి ఏది కూడా బాధ్యత వహించదు. నీ మీద కూడా వేరే వాళ్ళు వశీకరణం చేశారనుకో ఒకవేళ, వాళ్ళు చెప్పినట్లు నువ్వు వింటావు కానీ, నువ్వు చెప్పినట్లు వాళ్ళు వినరు. అందుకోసం అనేసి నువ్వు ఏదో సాధించాలనుకుంటావు కానీ, ఒక కాలం తర్వాత నరకయాతన అనుభవిస్తావు. ఎటూ చేసుకోలేవు. దాని నివారణ చేయలేవు. అప్పటికి కాలం వెళ్ళిపోతుంది కాబట్టి, కాలంలో కొన్ని వేల ఉపశాఖలు ఏర్పడతాయి. వాటన్నిటిని నువ్వు దించలేవు. సరిచేయలేవు. దానివల్ల నువ్వే కొన్ని కొన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రేమను కానీ, ఆప్యాయత కానీ దీనిని కూడా మనం డబ్బుతో కొనలేం. అట్లా విద్యతో కొనలేం. వ వశీకరణ విద్యతో సాధించలేమన్నమాట. వశీకరణ విద్య అంటే ఏంటి? 10 మందిలో వెళ్ళినప్పుడు మనల్ని మన యొక్క మాటల ద్వారా వాళ్ళని ఆకర్షించడమే వశీకరణ విద్య. అవతల వాళ్ళని మన యొక్క మాటలతోటి వశం చేసుకోవడమే విద్య. ఈ రోజులలో చాలామంది గురువులు నేను అది చేస్తారు, ఇది చేస్తారు అనేసి మిమ్మల్ని ఏదో సాధిస్తారు అని, ఏదో ఇస్తారనుకొని చేస్తారు చూసినావా, అది వశీకరణ విద్య. నిజం చెప్పాలంటే. ఇప్పుడు నీకు విద్య నేర్పిస్తానని మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి ఒకవేళ, అది వశీకరణ విద్య. ఇంతకు మించి అయితే నేను మీకు చెప్పలేకపోవచ్చు కానీ, వశీకరణ విద్య అని సప్పని కూడు. సప్పగా ఉంటుంది అది. తియ్యగా ఉండదు. రుచి కూడా ఉండదు. దానివల్ల నువ్వు నష్టాలనే ఫేస్ చేస్తావు కానీ, ప్రజెంట్ నువ్వు తృప్తి పొందొచ్చేమో కానీ, ఒక స్థాయి తర్వాత దాన్ని నీకు చేదు అనుభవాన్ని మిగిలిస్తుంది. ఎందుకంటే విద్య నేర్పే ముందు కూడా అమ్మవారికి మాకు అన్ని చెప్తుంది. వశీకరణ విద్య అనేది ఇలా ఉంటుంది. నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగం చేయకూడదు. చేసినట్లయితే రత్త కొడితే నేను కూడా ఏం చేయలేని చెప్తుంది అక్కడ అమ్మవారు కూడా. అమ్మవారు నువ్వు కాదని చేసావనుకో ఒకవేళ, దాని వల్ల వచ్చేటువంటి దుష్ దుష్ దుష్పరిమాణాలు కూడా నువ్వు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను చేసినానుకో ఒకవేళ అక్కడితో ఆగిపోతుంది కానీ, అమ్మవారికి తెలుసు నువ్వు విద్యకు ముందు, విద్య తర్వాత ఎలా ఉన్నావో కూడా అమ్మవారికి తెలుసు. చాలామంది సాధన చేసేవాళ్ళు కూడా వశీకరణకు లోనయ్యి మేమేదో చేసామని మీరు భ్రమపడిస్తారేమో కానీ, ఆల్రెడీ మీ మీద వశీకరణ ప్రయోగం జరిగిందని మీరు చూడరు. దానికి మంత్రం పఠించిన అవసరం లేదు. ఈ సృష్టిలో వశీకరణానికి లోనయ్యేటువంటి శక్తి, ఆకర్షణ శక్తి చాలా వాటి మీద ఉంటుందన్నమాట. అలా విద్య అనేది చాలా ప్రమాదకరమైంది. అది అందరికీ కూడా లభించదు. నీకు ఒకవేళ వశీకరణ విద్య వస్తే, వచ్చిన దాని వల్ల లాభం ఏంటో నష్టం ఏంటో ఒక పేపర్ మీద రాసుకొని చూసుకో. నువ్వు అడగవచ్చు నన్ను, నువ్వు రాసుకున్నావు అడగవచ్చు. నాకు అవసరం లేదు. ఒక్కళ్ళ మీద నేను ప్రయోగం చేశాను అనుకో ఒకవేళ,